అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే కావాలి 45వ భాగం. రచయిత జానకి గారు. హాయ్ ఆంటీ అని శ్వేత అక్కడికొస్తుంది. రామ్మా శ్వేత, ఏంటా బాక్సులు? ఇవి అమ్మమ్మ చేసింది. ఏవో కజ్జికాయలంట. మీకు ఇవ్వమని. అవునా? వచ్చి కూర్చో అమ్మా. అలా నిలబడే ఉన్నామే. టీ, కాఫీ ఇప్పుడే వద్దా ఆంటీ? నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా? మా అన్నయ్య పైన నీ గురించి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కజ్జికాయలు పట్టుకొని వచ్చావా అని అంటుంది గీత కంగారు పడుతూ. శ్వేత, ఎందుకే నా పరువు తీస్తున్నావని అంటుంది. లేకపోతే మా అన్నయ్య నా మాట వినడం లేదు. నువ్వైనా మా అన్నకు చెప్పు. గీత ఏదడిగితే అది ఇచ్చేయి. లేకపోతే మన లవ్ సీక్రెట్ బయట పెట్టేస్తుంది. మీ చెల్లి నోరు ఆపడం నా వల్ల కాదని చెప్పు. నేనా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది శ్వేత. నువ్వు మరీ అంత అమాయకురాలైతే కాదు కదా. నేను చెప్పినట్టుగా చేస్తావా? లేకపోతే అమ్మ నాన్నకి వద్దు తల్లి, మీ అన్నయ్యతో నేను చెప్పేస్తానులే. ఇంతకీ ఏమడిగావు? తన దగ్గర ఉన్న వాచి ఏంటి? వాచి గురించి ఇలా చేస్తున్నావా నువ్వు? మరి వాడు నా మాట వినాలి అంతే. ఇక్కడ గీత తగ్గేదే లేదు అని అంటుంది. చిన్నగానే ఉన్నావు కదే, ఇంకా తగ్గితే అస్సలు బాగోవులే అని అంటూ మేడ మెట్ల మీద దిగుతూ అంటాడు మోహన్. ఓహో, సిగ్నల్ అందిందన్నమాట. శ్వేత గారు వచ్చారు అని అంటుంది గీత. అయినా నువ్వు డాబా మీద ఉన్నావు కదరా, ఈ లోపలే నీకు ఎలా తెలిసిపోతుంది? ఒసేయ్ నోరు ముయ్యవే బాబు అని శ్వేత భయపడుతూ ఉంటే, మోహన్ నువ్వు కూడా ఎవరైనా లవ్ చేయవే, అప్పుడు తెలుస్తుంది. సిగ్నల్ తనంతట అదే ఆన్ అవుతుందని మోహన్ అంటాడు. అసలు వీడికి భయమే లేదు. అన్నయ్యను నా గ్రిప్లో పెట్టుకోవడం చాలా కష్టమని అంటుంది గీత. ఇంకెక్కడ ఉన్నావంటే అని భువన అంటూ ఉంటే, వెళ్తున్నానమ్మా, చంపుకొని తింటున్నావు. సారీ శ్వేత, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అవునా? జున్ను పట్టుకొని. జున్ను చేశారా ఆంటీ? అవును. ఏ నీకు ఇవ్వలేదా? ఆల్రెడీ డాబా మీద నుంచి అందే ఉంటుంది కదా అని మోహన్ వైపు చూస్తూ అంటూ ఉంటే, మోహన్ కోపంగా నోరు మూసుకొని, ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, నేనే ఏదైనా చేయగలను, పోరా అని అంటూ గీత బయటికి వచ్చి తన స్కూటీ ఎక్కుతుంది. నేను బయటికి వెళ్ళాలి, నువ్వు స్కూటీ వేసుకొని వెళ్తే ఎలాగా అని మోహన్ అంటాడు. ఎక్కడికైనా సరే శ్వేత మేడం ఉంది కదా, తావిని తీసుకొని వెళ్ళాలా ఏంటి అని మోహన్తో అంటుంది కోపంగా. ఒసేయ్ నాకు మెడికల్ షాప్లో పని ఉంది, స్కూటీ ఇక్కడ పెట్టేసి వెళ్ళు సైకిల్ వేసుకొని. ఇది పెదనాన్న నా బర్త్డేకి గిఫ్ట్ కొని ఇచ్చాడు. ఇది నాకే హక్కుంది దీనిపైన. ఇది కూడా లాగేసుకుంటావా ఏంటి నువ్వు అని అంటుంది. ఇంట్లో అందరికీ హక్కు అంటే నువ్వు ఒక్కదానికే కాదే, బోడి ఎగస్ట్రాల్ చేస్తోంది. సైకిల్ మీద పో, నాకు చిరాకు తెప్పించుకొని అంటాడు మోహన్. సరేలే, ఎప్పుడు చూడు ఏడిపిస్తూనే ఉంటాడని మూతి తిప్పుకుంటూ సైకిల్ మీద ఎక్కి వెంకటాద్రి ఇంటికి వెళ్ళిపోతుంది గీత. ఎందుకు మోహన్ ఎప్పుడు మీ చెల్లిని ఏడిపిస్తూ ఉంటావు? ఏడిపించడం కాదు, దానికి స్కూటీ ఎందుకు? పడిపోతే దెబ్బలు తగిలితే మళ్ళీ అవసరమా అని అంటాడు మోహన్. నీకు మీ చెల్లంటే ఎంత ప్రేమ ఉంది కదా, మరి ఎప్పుడు ఎందుకు దాంతో పోట్లాడుతూ ఉంటావు? ఎందుకు? నాకు ఎవరున్నారు చెప్పు? నువ్వంటే వేరే ఇంటి దగ్గర ఉంటావు. దాంతో మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేనంత ఆనందం. ఆల్రెడీ దానికి వాచ్ కొన్నా, ఇప్పుడే ఇచ్చాను అనుకో. దాన్ని పీక పాక పెట్టి ఉరందరికి చెప్తుంది. దానికి డబ్బేయడం ఎక్కువ కదా అని నవ్వుతూ చెప్తాడు మోహన్. మోహన్ దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ నాకే గిఫ్ట్ లేదా అని కొంటెగా అడుగుతుంది శ్వేత. నీకెందుకు లేదు అని శ్వేత నడుము పట్టుకుని మోహన్ తన పెదాలను టచ్ చేస్తూ నీకు గిఫ్ట్ ఇది అని ముద్దు పెడతాడు. పెళ్లి కాకుండా ఇలా చేయకూడదు, ఇదే చేయాలి కదా, అందుకే ముందుగా అడ్వాన్స్గా అని కన్ను కొడుతూ చెప్తాడు మోహన్. సరే కానీ మా తాతయ్య మన పెళ్ళికి ఒప్పుకోరు మోహన్. ఒప్పుకోకపోతే ఏమైంది, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడు మోహన్. ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. చూస్తే ఏమైంది, ధైర్యంగా చెప్పు. చెప్తే ఏమంటారు ఏంటో. నేను అమ్మమ్మ దగ్గర ఉంటున్నా. అమ్మ నాన్న అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. నీకు కూడా అన్నీ తెలుసు కదా అని చెప్తుంది శ్వేత. పెద్దవాళ్ళ ముందు ఒక మాట చెప్పు. ఒప్పుకోకపోతే తర్వాత ఆలోచిద్దాం. ఆల్రెడీ నా చదువు అయిపోయింది. నువ్వు చదువుకోవాలంటే మన పెళ్ళయ్యాక నేను చదివిస్తాను. ఇంతకీ మీ అన్నయ్య ఎవరో ఉన్నారు అన్నావు కదా, తనతో చెప్పు మన ప్రేమ గురించి. వాడే అసలు వినడు. వీళ్ళకన్నా మూర్ఖుడు వాడు అని అంటుంది శ్వేత. అలా ఎవరికి వాళ్ళు ఒప్పుకోరు అంటే ఎలా శ్వేత? ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని ఒప్పించు. నువ్వు భలే చెప్తున్నావు మోహన్. అబ్బా! అది కాదు, మనం పెళ్లి చేసేసుకుందాం. సరే, నేను అమ్మానాన్నలతో మాట్లాడతాను. నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. నాకు వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత మనం అప్పుడు కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఓకేనా? సరే అయితే నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్త అని మోహన్ అక్కడి నుంచి స్కూటీ యేసుకొని వెళ్ళిపోతాడు. పెదనాన్న ఏం చేస్తున్నావు? ఇక్కడ నా బంగారు తల్లి. ఎప్పుడైనా వచ్చావా? నీతో మాట్లాడను పో. ఏమైంది? పెదనాన్న నువ్వు రాను అన్నావంట గదా! ఎవరు? మీ మరదలు చెప్పిందా? అదే భువనగారు అని అంటూ
గీత అంటుంది. తను చెప్పలేదు. నాకే తెలిసిపోతుంది అలాగా. అయినా మీ పెదనాన్న నిన్ననగా హైదరాబాద్ నుండొస్తే ఇప్పుడా వచ్చేది? అది కాదు పెదనాన్న. నాకు హాలిడేస్ కదా! అరకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. డ్యాడీ వద్దంటున్నారు. అందుకే కోపం వచ్చి రానన్నాను. అంతే. నువ్వొస్తే నేనెందుకు రాను? అయినా సులోచన గారు ఏం చేస్తున్నారు? తనెప్పుడు చూడుమా వంటగదిలో వదిలి రానే రాదు. దానికి నాకన్నా అదే ఎక్కువైపోయింది. అవునా పెదనాన్న? అయితే అడిగేద్దామని వెంకటాద్రి చెయ్యి పట్టుకొని గీత సులోచన దగ్గరికి వెళ్తుంది. "ఏం చేస్తున్నావు సులోచన?" "ఏం చేస్తాను? మీరేదో వంట చేయమని చెప్పారు కదా!" "అదే చేస్తున్నా" అని వెనక్కి తిరిగి మాట్లాడుతుంది. కూతురు వస్తోంది. "గీత తనకి విడివిడిగా పకోడీ వేసిపెట్టు. దానికి పకోడీ తినదు. ఎక్కువగా స్వీట్లు తింటుంది. ఆ విషయం తెలీదా మీకు? ఏ సులోచన ఇక్కడ మొగుడు ఆర్డర్ వేస్తుంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావేంటని" అంటాడు. "ఏంటండి?" అని తిరిగి చూస్తే ఒసేయ్ గీత! నువ్వా మీ పెదనాన్నలా మాట్లాడడం? ఎప్పుడు నేర్చుకున్నావే? అని అడుగుతుంది. గీత నవ్వుతూ నీ వాయిస్‌తో కూడా మాట్లాడనా అని అంటుంది. చాల్లే కానీ మీ పెదనాన్న లేకపోతే ఇంటికే రావు పోవే నువ్వు. నీతో నేను అస్సలు మాట్లాడను అని అంటుంది. లేదు పెద్దమ్మ వద్దామనే అనుకున్నా కానీ ఇంకా అలా టైం అయిపోయింది. నాకు ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు కదా! పెద్దమ్మ అస్సలు వదలడం లేదు నన్ను. "ఏం చెయ్యను చెప్పు" అని చెప్తుంది గీత. "అంతగా ఫ్రెండ్స్ ఎవరున్నారే?" అని సులోచన అంటుంది. "నీకేం తెలుసు పెద్దమ్మా? ఇన్‌స్టా‌లో పరిచయమయ్యారు. ఎవరో బాలు అంట. రోజూ చాటింగ్. ఉన్నావా? తిన్నావా? ఏం చేస్తున్నావు గీత అని. మనతో మాట్లాడేటప్పుడు మనం కూడా వాళ్ళతో మాట్లాడితే తప్పేముంది పెద్దమ్మా" అని అంటుంది గీత. "అలా ముక్కు, మొఖం తెలియని వ్యక్తులతో ఎవరైనా మాట్లాడతారా?" అని సులోచన అంటుంది. "ముక్కు, మొఖం బానే ఉంది. నాకు వీడియో కాల్ కూడా చేశాడు. నేను చాలా అందంగా ఉన్నానని కామెంట్ పెట్టాడు తెలుసా పెద్దమ్మా? దీనికి అస్సలు భయం లేదు. ముందు భువనతో చెప్తాను. ఎవరు మీ భువన తోటికోడలితో చెప్తావా? చెప్పు చెప్పు. ఎప్పుడు చూడు అగ్గి మీద గుగ్గిలమే లాగే ఉంటుంది. తనకి నీకులా ప్రేమగా ఉండటం నేర్పించొచ్చు కదా పెద్దమ్మా! ఒసేయ్ నా చెల్లిని ఏమీ అనకు. అది అమాయకురాలు. నువ్వు తను అమాయకురాలే. మేమే ఇక్కడ తెలివైన వాళ్ళం కదా! దాంతో ఎందుకమ్మా? ఇంతకీ జున్ను తీసుకొచ్చావా? పెదనాన్న నీకు షుగర్ తినకూడదు. ఆ విషయం తెలియదా? కొంచెమే. నాకీ ప్రపంచంలో కల్లా రెండే రెండిష్టం. ఏంటి పెదనాన్న అవి? ఒకటి జున్ను, ఫ్రెండ్ జున్నులాంటి నా గీత అని తన బుగ్గ మీద ముద్దు పెడతాడు వెంకటాద్రి. గీత కూడా వాళ్ళ పెదనాన్నని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ, "నేనంటే ఎందుకు పెదనాన్న నీకు ఇంత ఇష్టం? మాకు ఆడపిల్లలు లేరు కదా! ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మివి. ఒక్కదానివే ఆడపిల్లవి. మాకెవరున్నారు? నువ్వు, మీ బావ తప్ప." "అయ్యో! నా మతిమండ మీ బావ వచ్చాడే అమెరికా నుంచి." "ఏంటి అనిరుద్ బావ వచ్చాడా? ఎప్పుడు?" "నిన్న హైదరాబాద్ వెళ్లారు కదా మీ పెదనాన్న. అప్పుడే ఇద్దరు కలిసొచ్చారు. అమెరికాలో ఉన్న బావ ఎలాగో వచ్చాడు. అబ్బా! వాడికి హైదరాబాద్ లేదులో పని ఉంటే వచ్చాడులే. అలాగే ఇక్కడ కొన్ని రోజులు ఉందామని తీసుకొచ్చాడు మీ పెదనాన్న. ఏడి ఎక్కడున్నాడు? తన రూమ్‌లో ఉన్నాడు. సరే నేను వెళ్లి పలకరించొస్తాను. ఇదిగో నీ జున్ను అని బాక్స్ ఇచ్చి వెంకటాద్రి చేతులు పెట్టి పరిగెత్తుకుంటూ అనిరుద్ దగ్గరికి వెళ్తుంది గీత. రూమ్ డోర్ తీయగానే అదొక స్మెల్. గీత బావ అని పిలుస్తూ ఉంటే అనిరుద్ ఎవరు అని మత్తుగా అంటాడు. నేను గీతని. గీత నువ్వా? కమ్ కమ్ అని చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెడతాడు. ఏంటి బావ అదొక స్మెల్లొస్తోంది అని తన చెయ్యి అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. అనిరుద్ ఇది మనకిక్కిస్తుంది. నువ్వు కూడా తీసుకుంటావా? ఇదేంటిదేదో సాల్ట్ లాగా ఉంది. ఇది సాల్ట్ కాదు మరి. ఇది ఇది డ్రగ్సా ఏంటి? డ్రగ్సా? నువ్వు డ్రగ్స్ వాడతావా? గట్టిగా అరవకు. అప్పుడప్పుడు వాడతాను. నిద్ర పట్టదు నాకు. అందుకే అని సైలెంట్‌గా చెప్తాడు గీతకు. కానీ వాడకూడదని చెప్తారు కదా! చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు అని గీత వైపే అదోలా చూస్తాడు. గీత భయపడుతూ ఏంటలా చూస్తున్నావు? అని అడుగుతుంది. నువ్వు భలే అందంగా ఉన్నావు తెలుసా? అని తన పెదాలను వేళ్ళతో టచ్ చేస్తూ అంటే గీత భయంతో అనిరుద్‌ని తోస్తుంది. అనిరుద్ పైకి లేచి ఏంటే తోస్తున్నావు? నాకు కోపం ఎక్కువని తెలుసు కదా! కానీ నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నేనేం చేశాను చెప్పు? నువ్వింత అందంగా పుట్టడం నీ తప్పు, నా తప్పా అని అంటూ ఉంటే, నువ్వు నాకు బావే అయినా అన్నయ్యలా చూశాను. ఇలా మాట్లాడడం తప్పు. ఏంటి తప్పా? అని గీత చేపట్టుకుంటాడు. కొద్ది సమయం తర్వాత అమ్మా గీత ఏమైందే? పెద్దమ్మ ఏమీ కాలేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏమైందిరా? ఎందుకంత డల్‌గా ఉన్నావు? ఏం లేదు. అనిరుద్ ఏమైనా అన్నాడా? లేదు పెద్దమ్మ ఏమీ అనలేదు. నేను ఇంటికి వెళ్తాను. మీ పెదనాన్న నీ గురించి తాటిముంజలు తీసుకురావడానికి వెళ్లారే పొలానికి. అమ్మ వద్దు పెద్దమ్మ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది గీత. ఏమైందమ్మా గీత? నాకు చెప్పు. ఏం కాలేదు పెద్దమ్మ. నిజంగా ఏం కాలేదా? నేను ఇంటికి వెళ్తానని గీత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇప్పటివరకు బానే ఉంది కదా!
ఒరే అనిరుద్! అనిరుద్! ఆ! అమ్మా! ఏంటి? గీతను ఏమైనా అన్నావా? నేను తనని ఏమీ అనలేదని అనిరుద్ అంటాడు. మరి తనెందుకురా అలా ఉంది? తనెప్పుడూ అంత డల్‌గా ఉండడం నేను చూడలేదు. నువ్వేమైనా తిట్టావా? ఏంటమ్మా చిరాగ్గా? నేను తననేమంటాను చెప్పు? నాకు పనుందని మళ్ళీ అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఏంటో వీడిని దూరంగా ఉంచి చదివిస్తున్నాడు. వీడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందనుకుంటూ సులోచన తన పనిలో పడిపోతుంది. భువన ఆ! చెప్పండి గీత వచ్చేసిందా? అది సాయంత్రమే వచ్చేసిందండి. వచ్చిన దగ్గర నుంచి ఆ రూమ్‌లోనే ఉంది. బయటికి రావడం లేదు. ఏమైందే? తెలియదు. మీ కూతురు ఏమైనా చెప్తుందా ఏంటి? వెళ్లి మీరే కనుక్కోండి. అదేంటే టైం అవుతోంది కదా! భోజనానికి రమ్మని చెప్పు. ఇప్పటికి 10 సార్లయినా పిలిచాను. అది ఏం మాట్లాడటం లేదు. దుప్పటి కప్పుకొని పడుకుంది. మీరే వెళ్లి కనుక్కోండి అని అంటుంది భువన. ఎందుకమ్మా అంత చిరాకు పడుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? మెట్లెక్కి దిగడానికి నాకు మోకాళ్ళు నొప్పులొస్తున్నాయి. ఏమైనా అయిందా అంటే చెప్పదు. మౌనంగా ఉంటుంది. అది సైకిల్ మీద వెళ్ళింది గదా! ఎవరికన్నైనా పడుంటుంది. దిష్టి తీయలేకపోయావా భువన? అని ఈశ్వరరావు అంటాడు. ఆల్రెడీ ఆ పని కూడా చేశానండి. అది అలా ఉంటే నాకు ఏమీ తోచటం లేదు. మనసెలా ఒప్పుకుంటుంది చెప్పండి? సరదాగా ఉండే పిల్ల. సడెన్‌గా ఇలా ఎందుకయిందో నాకు అర్థం కావడం లేదు అని అంది భువన. కథ ఇంకా ఉంది. ఇక్కడ అనిరుద్ గీతకి బావ. అంటే గీత వాళ్ళ పెదనాన్న చెల్లెలి కొడుకనమాట. చాలా ప్రేమగా సొంత కొడుకులాగా పిల్లలు లేకపోతే పెంచుకుంటారు. సో, అందుకే అనిరుద్ వీళ్ళని అమ్మ, నాన్న అని అంటాడు. గుర్తుంచుకోగలరు. మరి గీత అనిరుద్ వల్ల ఏమైనా బాధపడిందా? తెలుసుకోవాలంటే ఛానెల్‌ని ఫాలో